హాయ్ ఫ్రెండ్స్, టైం కాని టైంలో ఆకలేసింది, వండుకునే ఓపిక లేదు. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఫోన్ తీసి బిర్యానీనో పిజ్జానో ఆర్డర్ చేసేస్తాం. అరగంటలో వేడి వేడి ఫుడ్ మన ఇంటికి వచ్చేస్తుంది. కానీ మీరు ఆర్డర్ చేసిన ఆ వంటకాన్ని వండింది ఎవరో మీకు తెలుసా? సాధారణంగా మనం ఒక చెఫ్ వంట చేశారని అనుకుంటాం, కానీ మీరు తింటున్న ఆ ఫుడ్ అసలు ఏ హోటల్ నుంచి వచ్చిందో కూడా మీకు తెలియకపోవచ్చు. అడ్రస్ లేని హోటల్స్, మనుషులు లేని వంటశాలలు ఇప్పుడు నగరాల్లో సైలెంట్గా విస్తరిస్తున్నాయి. దీన్నే గోస్ట్ కిచెన్ లేదా క్లౌడ్ కిచెన్ విప్లవం అంటున్నారు. అసలు ఈ అదృశ్య హోటల్స్ వెనుక ఉన్నటువంటి బిజినెస్ ఏంటి? రోబోలు వండిన బిర్యానీ మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ స్టోరీని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, గతంలో ఒక హోటల్ పెట్టాలంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి, డైనింగ్ ఏరియా ఉండాలి, సర్వ్ చేయడానికి వెయిటర్లు ఉండాలి. కానీ గోస్ట్ కిచెన్లకు ఇవేం అక్కర్లేదు. నగరంలోని ఏదో ఒక మారుమూల గల్లీలో ఒక చిన్న షెడ్డులో వీళ్ళు వంట చేస్తారు. వీరికి బోర్డులు కూడా ఉండవు, కస్టమర్లు వచ్చి కూర్చునే వీలు ఉండదు. కేవలం ఆన్లైన్ యాప్స్లో మాత్రమే వీరు కనిపిస్తారు. దీనివల్ల హోటల్ యజమానులకు అద్దె మరియు మెయింటెనెన్స్ ఖర్చులు 70% వరకు కూడా ఆదా అవుతున్నాయి. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా తమ రెస్టారెంట్లను మూసేసి ఇలాంటి క్లౌడ్ కిచెన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. మీరు చూస్తున్న ఒకే వంటశాల నుండి 10 వేర్వేరు పేర్లతో 10 రకాల రెస్టారెంట్లు కూడా నడుస్తుంటాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఇప్పుడు ఈ గోస్ట్ కిచెన్లలో మనుషులకు కూడా పని లేకుండా పోతోంది. ఏఐ రోబోలు ఇప్పుడు చెఫ్లుగా మారిపోయాయి. ఉదాహరణకు మెసో రోబోటిక్స్ అనేటువంటి సంస్థ తయారు చేసిన ఫ్లిప్పీ అనేటువంటి రోబో మనిషి ప్రమేయం లేకుండానే బర్గర్లను, ఫ్రైస్ను వండుతుంది. అలాగే మన ఇండియాలో కూడా ఆటోమేటిక్ బిర్యానీ మెషిన్లు వచ్చేసాయి. వీటికి ఉప్పు, కారం ఎంత వేయాలో ఏఐ అల్గారిథమ్స్ ముందే ఫిక్స్ చేస్తాయి. దీనివల్ల మీరు ఎప్పుడు ఆర్డర్ చేసినా ఒకే రుచి వస్తోంది. మనిషి అయితే ఒకరోజు ఉప్పు ఎక్కువ తక్కువ వేయచ్చు, కానీ రోబో ఎప్పుడు ఆ తప్పు చేయదు. మరి రోబోలు వండిన ఫుడ్ సురక్షితమేనా? మనుషులు వంట చేసేటప్పుడు చెమట పడడం లేదా పరిశుభ్రత పాటించకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ రోబోటిక్ కిచెన్లలో 100% హైజీన్ మెయింటైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక లోపం కూడా ఉంది. వంట అనేది ఒక కళ, అందులో వండే మనిషి యొక్క మమకారం ఉంటుంది. రోబో కేవలం లెక్కల ప్రకారం వండుతుంది, కాబట్టి ఆ హ్యూమన్ టచ్, రుచి మిస్ అయ్యే అవకాశం ఉంది. పైగా మీ ఫుడ్ ఆర్డర్ హిస్టరీని బట్టి ఏఐ మీ ఆహారపు అలవాట్లను రీడ్ చేస్తుంది. మీకు ఏ టైంకి ఆకలి వేస్తుందో కూడా అది ముందే ఊహించి మీకు నోటిఫికేషన్లు పంపుతుంది. అంటే మీ ఆకలిని కూడా ఒక సాఫ్ట్వేర్ నియంత్రిస్తుందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మన ప్లేట్లోకి వచ్చే ఆహారం వెనుక ఎంతటి టెక్నాలజీ మాయాజాలం ఉందో. భవిష్యత్తులో మన ఇళ్లల్లో కూడా ఇలాంటి రోబోలే వంట చేస్తాయేమో. మరి మీరు ఒక రోబో వండిన బిర్యానీని ఇష్టంగా తింటారా, లేక మనిషి వండిన ఆ రుచిని కోరుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫుడీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ టెక్ అండ్ బిజినెస్ ఫీచర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.